పిల్లల్ని కాలేజీలకు పంపించేది వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. కానీ అదే కాలేజీలు మన ఆడపిల్లల్ని వేటాడే వేటగాళ్లకు అడ్డాలుగా మారితే థానేలోని వివేక్ కాలేజ్ లో బయటపడిన ఒక షాకింగ్ నిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ కాలేజీకి చెందిన కొందరు ముస్లిం విద్యార్థులు ఒక గ్రూప్ చాట్ లో జరిపిన సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే వాటిని చదవడానికే సిగ్గుగా ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే కాలేజ్ లో ఒక్క హిందూ అమ్మాయి కూడా వర్జిన్ గా మిగలకూడదు. ఒక్కసారి మీరే ఆలోచించండి, చదువుకోవాల్సిన వయసులో తోటి విద్యార్థినుల గురించి ఇంత నీచమైన వికృతమైన ఆలోచనలు రావడం ఎంత ప్రమాదకరం. ఇది కేవలం ఆకతాయిల మాట కాదు, ఇది ఒక క్రూరమైన పశువు లాంటి మనస్తత్వం. మన అమ్మాయిలను ఒక వస్తువుగా, ఒక ఎరగా చూసే రాక్షసత్వం. ఈ విషయం బయటకు రావడంతోనే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి ఆ విద్యార్థులపై ఐపీసీ సెక్షన్లు మరియు ఐటీ యాక్ట్ కింద విచారణ మొదలు పెట్టారు. ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం గర్భ ఆడుతున్న అమ్మాయిల వీడియోలను తీసి వాటిని ఒక యాప్ లో షేర్ చేసి వాటి కింద అసభ్యకరమైన అశ్లీలమైన చాటింగ్ చేశారు. गरबा में लड़कियां डांस करके उनका वीडियो करके उसने डिस्कॉर्ड करके एक ऐप है उस पे शेयर किया और उससे उन्होंने अश्लील चैट किया. ప్రస్తుతానికి కాలేజ్ యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్ చేసింది. కానీ కేవలం సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న వాళ్లకు మన విద్యా వ్యవస్థలో చోటు ఉండాలా? ఇది లవ్ జిహాద్ అనే కుట్రలో భాగమని, హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేయడానికి పన్నిన పన్నాగమని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారా? కింద కామెంట్స్ లో మీ ఆగ్రహాన్ని తెలియజేయండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేలుకోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించాలి. మన ఆడపిల్లల భద్రత కోసం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.